మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మా బాబ్జీ పద్ధతి ఇంతే పండు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. కేర్ తీసుకోవడం మొదలు పెడితే ప్రతి చిన్న విషయంలో చాలా పర్టికులర్గా ఉంటాడు. బాబ్జీ గారొక్కరే కాదు దివ్య, మీరిద్దరూ నాకు చేస్తున్న సహాయంకి ఈ కేరింగ్కి జీవితాంతం రుణపడుంటాను. నాకు తెలిసి నీకు మాకు గత జన్మలో ఏదో అనుబంధం ఉండే ఉంటుంది. మా బాబ్జీకైతే చాలా పెద్ద సాయం చేసుంటావు. అప్పటి రుణమే ఇలా తీర్చుకుంటున్నామేమో. గత జన్మ సంగతి తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నిజాన్ని నీ దగ్గర దాస్తూ చాలా పెద్ద సాయమే చేస్తోంది. దివ్య, కాఫీ. పండుగారు, పాలు. థ్యాంక్ యూ బాబ్జీ గారు. నో మెన్షన్. బాబ్జీ, కుంకుమ పువ్వు ఎక్కడుంది? ఎందుకు దివ్య? ఆహా, నేను కూడా తాగుదామని. ఆ? నువ్వా? లేకపోతే ఏంటి? నువ్వు లేనప్పుడు పండుకి పాలల్లో కలిపివచ్చని నేను అడుగుతున్నాను. నీకెందుకు దివ్య శ్రమ? పండు గారిని నిన్ను జాగ్రత్తగా చూసుకోవటానికి నేనున్నాను కదా. ఏంటి అలా చూస్తుంది? మన మాటల్లో ఏదైనా డబుల్ మీనింగ్ ఉందా? సార్, ఫ్రూట్ ఏదైనా పర్వాలేదు. నాకు ఫ్రెష్ జ్యూస్ తీసుకొనిరా, ఐస్ లేకుండా. ఓకే సార్. పో. సరే. మే ఐ కమ్ ఇన్? దిట్టకవి గారు, రండి రండి, కూర్చోండి. ఓహో, నా పేరు కూడా తెలిసేంటయ్యా నీకు? తెలియకుండా ఎలా ఉంటుందండి? కోర్టులో మీ వాదన విన్నాను కదా. సార్, జ్యూస్. దిట్టకవి గారు, మీరు జ్యూస్ కానీ టీ కానీ ఏమన్నా కాఫీ కానీ? నో థ్యాంక్స్, ఏమీ వద్దు. ఓకే సార్. ఏంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారు? ఆ యొక్క ఇది ఉంది చూసావు, ఏది విచారణ, అలాంటిదేమి కాకుండా సరదాగా మాట్లాడదామని వచ్చానయ్యా. మీరు విచారణకు వచ్చినా ఎలాంటి ప్రశ్నలు అడిగినా నేను సమాధానం చెప్తాను లాయర్ గారు, మీరు అడగండి. నువ్వు ఇప్పటి వరకు ఎంతమందిని చంపుంటావు? అదేనయ్యా, ఆర్మీ వాడివి కదా, ఎంతమంది శత్రువుల మీద దాడి చేసుంటావా అని అడుగుతున్నాను. లెక్క గుర్తులేదు కానీ దేశానికి నష్టం కలిగించే ఎంత మంది ఉన్నా వాళ్ళందరినీ తుదముట్టించడమే ఒక ఆర్మీ కెప్టెన్గా నా డ్యూటీ. ఆహా, భేషుగ్గా చెప్పేవయ్యా. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకని డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నిజాయితీగా సమాధానం చెప్తావా? మనస్సాక్షిని చంపుకొని మాట్లాడడం, నీతి మాలిన పనులు చేయడం నాకు రాదు.
ఆర్మీ కానీ నా తల్లిదండ్రులు కానీ అలాంటి బుద్ధులు నాకు నేర్పించలేదు. అంటే నువ్వు ఏ తప్పు చేయలేదంటావు? లేదు, సంధ్యను పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఆకాష్ మీద కక్షను పెంచేసుకుని ప్రతాప్ని తెలివిగా హత్య చేసి ఆ నేరాన్ని ఆకాష్ మీదకి తోసేసి నీకు సంధ్యకి మధ్యలో అడ్డు లేకుండా ప్లాన్ చేసుకున్నావని నేనంటే నువ్వేమంటావు? మీరు ఒక క్రిమినల్ లాయర్ అయినంత మాత్రాన ఇంత క్రిమినల్గా ఆలోచించడం తప్పు అంటాను. చూడండి దిట్టగవి గారు, ఆకాష్ నా ఫ్రెండ్. తన మీద నాకు ఎలాంటి ద్వేషం పగ లేదు, ప్రతీకారం అంతకన్నా లేదు. ఏదీ లేకపోతే సంధ్యను మానసికంగా ఎందుకు హింసిస్తున్నావయ్యా? అది మా పర్సనల్ విషయం. కొంచెం డీటెయిల్డ్గా చెప్తావా? చెప్పను. మీరే కాదు, ఆ భగవంతుడు దిగొచ్చినా నేను చెప్పను. చెప్పకపోతే నిన్నే అనుమానించవలసి వస్తుంది. ఐ డోంట్ కేర్. ఒక లాయర్గా మీరు ఎవరినైనా అనుమానించవచ్చు. అలా అని మీ అనుమానానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం నాకు రాదు, తెలీదు. అంటే ఫైనల్గా ఆ ప్రతాప్ హత్యకు నీకు ఎలాంటి సంబంధం లేదంటావు. ఒక పథకం ప్రకారం నీ బెస్ట్ ఫ్రెండ్ని జైలుకి పంపించలేదు అంటావు, అవునా? అవును, నా బెస్ట్ ఫ్రెండ్ అన్యాయంగా ఈ కేసులో ఇరుక్కుని ఎంత కష్టపడుతున్నాడో అది తలుచుకొని నేనెంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. ఓకే ఓకే, ఆ యొక్క ఇది ఉంది చూసావు, అదేనయ్యా బాధ. అంత బాధ ఉన్నవాడివి ఇలా ఆకాశ ఆఫీసులో దర్జాగా కూర్చుని జ్యూస్ తాగుతూ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావా అని ఉంది. పెదవది క్రిమినల్ బ్రెయిన్ కదా, అందుకని చిన్న అనుమానం. దీనికి నీ సమాధానం? బాధ మనసుకు సంబంధించింది, అది బయటికి కనిపించేది కాదు, అందరి ముందు పబ్లిసిటీ చేసేది కాదు. నా దృష్టిలో బాధపడడం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు, మన మీదున్న బాధ్యతని పర్ఫెక్ట్గా నిర్వర్తించడం. నా బాధ్యత ఏంటో నాకు తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో అంతకన్నా బాగా తెలుసు. అంత తెలిసిన వాడివి ఎస్ఐ విక్రమ్ అడిగినప్పుడు మాత్రం తిన్నగా ఎందుకు సమాధానం చెప్పలేదు? ఆయన అడిగిన పద్ధతి నాకు నచ్చలేదు. మంచిగా అడుగుంటే నా సమాధానం మర్యాదగా ఉండేది. చూడండి దిట్టకవి గారు, ఎవరు ఎలా అడిగినా, నా నుండి నిజం తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా నేను చెప్పేది ఒకటే, నేను ఏ తప్పు చేయలేదు. ఆకాష్ని ఇరికించాల్సిన అవసరం నాకంతకన్నా లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. సరేనయ్యా, నువ్వు ఇంత నిక్కచ్చిగా చెప్పిన తర్వాత కూడా ఇంకేం అడగలను? ఎవరి ధోరణి వాళ్ళది, చట్టం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది సుమా. వస్తాను.